ఓం శాంతి. ఈరోజు మురళి 2/7/2024. मीठे बच्चे, तुम यहाँ याद में रहकर पाप दग्ध करने के लिए आए हो, इसलिए बुद्धि योग निष्फल ना जाए, इस बात का पूरा ध्यान रखना है. మధురమైన పిల్లలారా, మీరు ఇక్కడ బాబా స్మృతిలో ఉంటూ పాపాలు దగ్ధం చేసుకోవటానికి వచ్చారు. అందువలన బుద్ధి యుగం నిష్ఫలం కాకుండా ఈ విషయం పైన పూర్తి గమనిక ఉంచుకోవాలి, గమనిక పెట్టుకోవాలి. అందువలన బుద్ధియోగం నిష్ఫలం కాకుండా ఈ విషయం యొక్క పూర్తి గమనిక పెట్టుకోవాలి. మీరు ఇక్కడ బాబా స్మృతిలో ఉంటూ పాపాలు దగ్ధం చేసుకోవటానికి వచ్చారు. అందువలన బుద్ధియోగం నిష్ఫలం కాకుండా ఈ విషయం పైన పూర్తి గమనిక పెట్టుకోవాలి. प्रश्न, कौन सा सूक्ष्म विकार भी अंत में मुसीबत खड़ी कर देता है? ఇలాంటి సూక్ష్మమైన వికారము కూడా ఆఖరి సమయంలో కష్టాన్ని నిలబెడుతుంది, కష్టం మన ఎదురుగా తెచ్చిపెడుతుంది. ఇలాంటి సూక్ష్మ వికారం కూడా ఆఖరి సమయంలో కష్టమై నిలబడుతుంది మన ఎదురుగా. उत्तर, अगर सूक्ष्म में भी हबज लालच का विकार है, कोई चीज हबज के कारण इकट्ठी करके अपने पास जमा करके रख दी, तो वही अंत में मुसीबत के रूप में याद आते. इसलिए बाबा कहते बच्चे अपने पास कुछ भी ना रखो. ఒకవేళ సూక్ష్మ రూపంలోనైనా లోభం యొక్క వికారం ఉంటే, లోభం కారణంగా ఏ వస్తువైనా దాచి పోగు చేసుకొని మీ దగ్గర జమ చేసుకున్నట్లయితే అదే ఆఖరి సమయంలో కష్టమై మీ ఎదురుగా గుర్తొస్తూ ఉంటుంది. ఏదైనా అంటే లోభం కారణంగా ఏదైనా వస్తువు పోగు చేసుకొని దాచిపెట్టుకున్నట్లయితే, కూడబెట్టుకొని దాచుకున్నట్లయితే అదే ఆఖరి సమయంలో కష్టం రూపంలో జ్ఞాపకం వస్తూ ఉంటుంది. అందువలన బాబా చెప్తున్నారు, పిల్లలారా మీ దగ్గర ఏది ఉంచుకోకండి అని. तुम्हें सब संकल्पों को भी समेटकर बाप की याद में रहने की टेव डालनी है. మీరు సంకల్పాలన్నింటినీ కూడా సర్ది పెట్టి బాబా స్మృతిలో ఉండే అలవాటు చేసుకోవాలి. इसलिए देही अभिमानी बनने का अभ्यास करो. అందువలన ఆత్మ అభిమానిగా తయారయ్యే అభ్యాసం చేయండి. కాబట్టి ఏ సూక్ష్మ వికారము ఆఖరి సమయంలో కష్టం తీసుకొస్తుంది మన ఎదురుగా, బాబా ఈరోజు మురళిలో తీసుకుంటున్నారు. లోభం అనే వికారం కారణంగా కావాలి కావాలి ఎక్స్ట్రా దాచుకొని కూడబెట్టుకొని అలవాటు ఉంటే కూడా ఆఖరిలో అదే జ్ఞాపకాలు వస్తూ ఉంటాయి. स्कूल होना ही चाहिए पुरुषोत्तम संगम युग पर. स्टूडेंट बैठे हैं और ये भी समझते हैं परम पिता परमात्मा आते हैं हमको पढ़ाने,
ఇలాంటి స్కూల్ ఉండేది పురుషోత్తమ సంఘం యుగంలోనే ఉంటుంది. బాబా చెప్తున్నారు, స్టూడెంట్స్ ఈ కూర్చున్నాం మనము, పరంపిత పరమాత్మ మనకు చదివించటానికి వస్తున్నారు. शिव बाबा आते हमको पढ़ाने, पहली पहली बात समझाते हैं तुमको पावन बनना है तो माँ में कब याद करो, परंतु माया घड़ी घड़ी बुला देती है, इसलिए बाप खबरदार करते हैं. స్టూడెంట్స్ కూర్చుంటున్నారు, మీరు పరంపిత పరమాత్మ చదివించడానికి వచ్చారు అని మీకు తెలుసు. శివబాబా చదివించడానికి వస్తున్నారు. మొట్టమొదటి విషయం ఏం చదివిస్తున్నారు, ఏం అర్థం చేయిస్తున్నారు? మీరు పావనంగా తయారవ్వాలి అంటే నన్ను ఒక్కడిని జ్ఞాపకం చేసుకోండి, మా మీక యాద్ కరో. కానీ మాయ గడే గడికు మరపించేస్తూ ఉంటుంది, అందుకే బాబా జాగ్రత్త కలిగిస్తూ ఉన్నారు. कोई को समझाना है तो भी पहले पहली बात समझो कि भगवान कौन है. ఎవరికైనా ఈ జ్ఞానం చెప్పాలన్న మొదటి విషయమే భగవంతుడు ఎవరు అనే విషయం చెప్పండి. भगवान जो पतित पावन दुखार्ता सुख करते वो कहाँ है, उनको याद तो सब करते हैं. భగవంతుడు పతిత పావన దుఃఖార్త సుఖ కర్త కదా, అతడు ఎక్కడ ఉంటారు అది కూడా అందరికీ చెప్పండి. అందరూ పిలుస్తారు కదా, అతని పరిచయం చెప్పండి. जब कोई आपत्ति आती है तो कहते हैं भगवान रहम करो, किसको बचाना होता है तो भी कहते हैं भगवान ओ गाड हमको दुख से लिबरेट करो. ఎవరికైనా ఆపద వచ్చినా, కష్టం వచ్చినా, రక్షణ కావాలి అంటే వెంటనే హే భగవాన్ ఓ గాడ్ తలుచుకుంటూ ఉంటారు కదా, అతడెవరు అనేది పరిచయం చెప్పాలి మనం. దుఃఖాల నుండి ముక్తి కలిగించండి అని పిలుస్తూ ఉంటారు. దుఃఖతో సత్కో హే, ये तो पक्का मालूम है, सती को सुख धाम कहा जाता है, कली को दुख धाम कहा जाता है. దుఃఖం అయితే అందరి ఎదురుగా ఉంది ఇప్పుడు అని చెప్తున్నారు బాబా. ఇదైతే పక్కాగా మనకు తెలిసిన విషయమే. ఏంటి, సతీగాన్ని సుఖధామమని, కలిగాన్ని దుఃఖధామమని చెప్తారు. ఏ బచ్చే జాన్తే ఫిర్ భీ మాయా భులా దేతి, ఇది పిల్లలకి తెలుసు కానీ మాయ మరిపించేస్తూ ఉంటుంది అని చెప్తున్నారు బాబా. ये याद में बिठाने की रस्म भी ड्रामा में है, क्योंकि बहुत है जो सारा दिन याद नहीं करते, 1 मिनट भी याद नहीं करते हैं, फिर याद दिलाने के लिए यहाँ बिठाते. ఇక్కడ యోగంలో కూర్చోపెట్టే ఆచారం కూడా డ్రామాలో ఉంది. ఎందుకంటే చాలా మందికి రోజంతా అసలు బాబా స్మృతి ఉండట్లేదు. ఒక్క నిమిషం కూడా ఇక్కడ నుండి వెళ్ళాక మురళి వెళ్ళాక, మురళి వినని వారి పరిస్థితి అంటే ఇంకా అడగండి. అంటే ఏదో చదువుకుంటారు, ఆన్లైన్లో వింటారు, అది వేరు. కానీ సంఘటనలో వచ్చి వింటే ఆ నశ రోజంతా గుర్తుంటూ ఉంటుంది. కాబట్టి రోజంతా స్మృతి చేయింది ఇక్కడ వచ్చి యోగాను కూర్చున్నా. అందుకే ఇలా కూర్చోపెట్టిన కొద్దిగైనా ఇంట్లో ఎంతవరకు బుద్ధి నిలబడుతూ బయట. అందుకే ఇక్కడ మురళికి ముందు కూర్చుని యోగం చేయండి. మురళి అయిపోయి కూడా సంఘటనలో చేయిస్తూ ఉంటారు. యాద్ కర్నేకి యుక్తి బతలాతే తో పక్కా హో జాయే. బాబాని జ్ఞాపకం చేసుకుని యుక్తి చెప్తూ ఉంటే పక్కా అవుతుంది కదా బాబా స్మృతి అని బాబా ఇక్కడ చేయిస్తూ ఉంటారు. బాప్కి యాద్ సే హమ్కో సతో ప్రధాన్ బన్నా హై. ఎందుకు బాబా స్మృతి చేయాలి? బాబా స్మృతి ద్వారానే మనం ఆత్మ సతో ప్రధానంగా తయారవ్వాలి. సతో ప్రధాన్ बनने की बाप ने फर्स्ट क्लास रियल युक्ति बताई. पतित पावन तो ये कि वो आकर युक्ति बताते. సతో ప్రధానంగా తయారవడానికి బాబా ఫస్ట్ క్లాస్ అయిన రియల్ యుక్తి మనకు వినిపించారు. పతిత పావనుడు ఒక బాబాయే, అతడు వచ్చి యుక్తి వినిపిస్తున్నారు. यहाँ तुम बच्चे शांति में पढ़ बैठते जबकि बाप के साथ యోగే. ఇక్కడ పిల్లలు శాంతి అనుభూతులు ఎప్పుడు కూర్చుంటారంటే బాబాతోనే మీ బుద్ధి యోగం కనెక్ట్ అయి ఉన్నప్పుడు. अगर बुद्धि का योग यहाँ वहाँ गया तो शांत में नहीं गोया అశాంతి. ఒకవేళ ఇక్కడ కూర్చొని బుద్ధి బాబా వైపు కనెక్ట్ అవ్వకుండా అటు ఇటు వేరే విషయాల వైపు వెళ్తుంది అంటే అశాంతి ఉన్నట్టు. ఇక్కడ కూర్చొని కూడా శాంతిలో లేదు మీ మనస్సు. जितना समय यहाँ वहाँ बुद्धि योग गया वो निष्फल हुआ, क्योंकि पाप तो कटते नहीं. ఎంతైతే సమయం ఇటు అటు బుద్ధి యోగం వెళ్ళిపోతుందో అది నిష్ఫలమైనట్టు. ఎందుకంటే పాపాలైతే నశించవు కదా బుద్ధి యోగం అటు ఇటు వెళ్తే.
दुनिया ये नहीं जानती कि पाप कैसे करते, ये बड़ी మహీన్ బాత్ है. ప్రపంచానికి విషయాలు తెలియనివి, పాపాలు ఎలా నశిస్తాయి, ఎలా తొలగించుకోవాలని. ఎందుకంటే ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు. बाप ने कहा है, मेरी याद में बैठो तो जब तक याद की तार जुटी हुई है उतना समय సఫలता है. శివబాబా చెప్పారు, నా స్మృతిలోని మీరు కూర్చుంటే ఎంతైతే సమయం నాతో మీ స్మృతి నా స్మృతి యొక్క వైర్ కనెక్ట్ అయి ఉంటుందో లింక్, అంత సమయము సఫలమైనట్టు. जरा भी बुद्धि इधर उधर गई तो वो टाइम वेस्ट हुआ, निष्फल हुआ. శివబాబా చెప్తున్నారు, నా స్మృతి తప్ప కొద్దిగైనా వేరే విషయాలు వేపేటి అటు మైండ్ వెళ్ళినట్లయితే ఆ సమయం వేస్ట్ అయినట్టే, నిష్ఫలమైనట్టే. बाप का डायरेक्शन है ना कि बच्चे मुझे याद करो. अगर याद नहीं किया तो निष्फल हुआ, इससे क्या होगा? బాబా డైరెక్షన్ ఉంది కదా, పిల్లలారా నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ బాబా స్మృతి చేయలేదు అంటే ఆ సమయం అంతా నిష్ఫలమైనట్టే. దానివల్ల ప్రాప్తి ఏమవుతుంది చూసుకోండి. तुम जल्दी सतप्रधान नहीं बनेंगे, फिर तो आदत पड़ जाएगी, ये होता रहेगा. బాబా చెప్తున్నారు, బాబా స్మృతి చెయ్యకపోవటం దానివల్ల మీరు త్వరగా సత్వప్రధానం కారు. అంతేకాకుండా అది ఒక అలవాటుగా అయిపోతుంది. బుద్ధిని మీరు ఫ్రీగా వదిలేయటం, దానికి చెప్పరు బాబా స్మృతిలో ఉండాలి, బాబా స్మృతిలో ఉండాలి. అలవాటు అవ్వదు కదా. అది స్వతంత్రంగా ఎక్కడ అక్కడ ఇష్టం వచ్చినట్టు తిరగడానికి అలవాటు పడిపోతుంది. ఇంకోవైపు మీ పాపాల నాశనం కావు, సత్వప్రధానం అవ్వరు. आत्मा इस जन्म के पाप तो जानती है, बल कोई कहते हैं हमको याद नहीं है, परंतु बाबा कहते 3-4 वर्ष से लेकर सब बातें याद रहती है. బాబా చెప్తున్నారు, ఆత్మకు ఈ జన్మ యొక్క పాపాలైతే తెలుస్తాయి కదా. మళ్ళీ కొంతమంది అంటారు, మాకు గుర్తులేదు ఈ జన్మలో పాపాలు కూడా అంటారంట. కానీ బాబా చెప్తున్నారు, 3-4 ఏళ్ల వయసు నుండి అన్ని గుర్తుంటాయి. ఊహ అనేది అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. शुरू में इतने पाप नहीं होते जितने बाद में होते. दिन प्रतिदिन क्रिमिनल होती जाती. त्रेता में 2 कला कम होती है, चंद्रमा की 2 कला कितने में कम होती, धीरे धीरे कम होती जाती. फिर 16 कला संपूर्ण भी चंद्रमा को कहा जाता है, सूर्य को नहीं कहते. బాబా చెప్తున్నారు, ప్రారంభంలో అన్ని పాపాలు జరగవు, తర్వాత ఎంతైతే పాపాలు జరుగుతూ వచ్చాయో రోజు రోజుకి చెడు దృష్టి పెరిగిపోతూ వస్తుంది. త్రేతాయుగంలో అయితే 2 కళలు తగ్గుతాయి. చంద్రునికి ఎలాగైతే 2 కళలు తగ్గుతాయి, నెమ్మది నెమ్మదిగా కళలు తగ్గుతూ అమావాస్య వస్తుంది. మళ్ళీ పౌర్ణమి అని 16 కళల సంపూర్ణము కూడా చంద్రుణ్ణి అంటారు. सूर्य कला नरु, चंद्रमा की है 1 मास की बात, ये फिर है कल्प की बात. చంద్రునికి పౌర్ణమి కళలు నిండడము, మళ్ళీ కళలు తగ్గటము, అది 1 నెల రోజులు ప్రాసెస్ జరుగుతుంది. తగ్గటం పెరగటం, తగ్గటం పెరగటం. ఇది ఆత్మలో ఉన్న కళలు తగ్గటం పెరగటం, ఇది కల్పం యొక్క విషయము అని చెప్తున్నారు బాబా. दिन प्रतिदिन नीचे उतरते जाते, फिर याद की यात्रा से ऊपर चढ़ सकते. रोज रोज की కిందకి దిగిపోతున్నాం, మళ్ళీ బాబా స్మృతి యాత్ర ద్వారా పైకి ఎక్కగలం. फिर तो दरकार नहीं जो हम याद करें और ऊपर चढ़े. సతీగానికి వెళ్ళిపోయాక, పైకి ఎక్కిపోయాక మనం సద్గతిలోకి, ఇంకా బాబా స్మృతి చేయాలి, పైకి ఎక్కాలని అవసరం ఉండదు. సత్యకి బాద్ ఫిర్ ఉతర్నా, ఎందుకంటే అక్కడ నుండి దిగడం అనేది ఉంటుంది, ఇంకెక్కటానికి టాప్ అనేది ఇంకా లేదు. స్మృతి బాబాను స్మృతి చేయాలి, ఎక్కాలి కదా అనే విషయం ఉండదు. సత్యకి మే బి యాద్ కరే తో నీచే ఉతరే హీ నీ. అసలు సత్యగంలో కూడా బాబాని జ్ఞాపకం చేయాలనేది కానీ పెట్టుకుంటే కిందకి దిగం మనం, మళ్ళీ మెట్లో దిగేది ఉండదు. డ్రామా అనుసార్ ఉతర్నే తో యాది నెహి కర్తే, కానీ డ్రామా అనుసారం కిందకి దిగాలి. మిగిలిన యుగాలలో
అందుకే బాబా స్మృతి అక్కడ చేసేదే ఉండదు మనం సతీగన. उतरना भी जरूरी है, फिर याद करने को उपाय बाप ही बतलाते हैं क्योंकि ऊपर जाना है. దిగాలి కూడా తప్పకుండా. అందుకే బాబా స్మృతి అనే ఉపాయం బాబా వచ్చి మళ్ళీ చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు పైకి ఎక్కాలి, దిగిన వాళ్ళం మళ్ళీ పైకి ఎక్కాలి కదా. संगम पर ही आकर बाप सिखलाते कि अब चढ़ती कला शुरू होती है, हमको फिर अपने सुखधाम में जाना है. సంగం ఈగలని శివ బాబా వచ్చి నేర్పిస్తున్నారు. ఎక్కే కళలు ప్రారంభమవుతున్నాయి ఇప్పుడు. సుఖధామానికి వెళ్ళాలి మనం. बाप कहते अब सुखधाम में जाना है तो मुझे याद करो, याद से तुम्हारी आत्मा सत्व प्रधान बन जाएगी. ఎక్కాలి కాబట్టి పైకి బాబా ఏం చెప్తున్నారు, సుఖధామానికి వెళ్ళాలి అంటే నన్నే జ్ఞాపకం చేసుకోండి, ఎందుకంటే నా యొక్క స్మృతి ద్వారా మీ ఆత్మ సత్వ ప్రధానంగా తయారవుతుంది. బాబా చెప్తున్నారు, तुम दुनिया से निराले हो, वैकुंठ दुनिया से बिल्कुल न्यारा है. వైకుంఠ अब नहीं है, ప్రపంచం నుండి అతీతమైన వారు మీరు. వైకుంఠము ప్రపంచం నుండి పూర్తి అతీతమైనది. బాబా చెప్తున్నారు, ఒకప్పుడు వైకుంఠం ఉండేది, ఇప్పుడు లేదు. कल्प की आयु लंबी कर देने के कारण भूल गए हैं, కల్ప యొక్క ఆయుష్ పొడుగైంది చూపించే కారణంగా మర్చిపోయారు. ఒకప్పుడు వైకుంఠం ఉండేది అనే విషయాన్ని మర్చిపోయారు. अभी तुम बच्चों को तो वैकुंठ बहुत नजदीक दिखाई देता है, बाकी थोड़ा टाइम है. ఇప్పుడు పిల్లలు నీకైతే వైకుంఠం చాలా సమీపంగా కనిపిస్తుంది, లక్షల సంవత్సరాలు కాదు. బాబా చెప్తున్నారు ఇంకా కొద్ది సమయమే ఉంది. याद की यात्रा में ही कमी है, इसलिए समस्या भी टाइम है. బాబా స్మృతి యాత్రలోనే ఇంకా లోపం ఉంది, అందువల్లనే ఇంకా టైం పడుతుంది అనిపిస్తుంది. యాదకి యాత్ర జితని హోనీ चाहिए उतनी नहीं, ఎందుకంటే ఎంతైతే స్మృతి యాత్ర అనేది ఉండాలో అంత లేదు పిల్లల్లో. तुम पैगाम पहुंचाते हो ड्रामा के प्लान अनुसार, कोई को पैगाम नहीं देते तो कोई सर्विस नहीं करते. మీరు డ్రామా ప్లాన్ అనుసారం సందేశం వినిపిస్తున్నారు. బాబా చెప్తున్నారు, ఎవరికైనా మనం సందేశం వినిపించలేదంటే సర్వీస్ చేయలేదని అర్థం. सारी दुनिया में पैगाम तो पहुंचाना है कि बाप कहते माँ में कम याद करो, మొత్తం ప్రపంచంలో సందేశం వినిపించాలి. ఏంటది? शिव बाबा చెప్తున్నారు, నన్ను జ్ఞాపకం చేసుకోండి అని. గీతా పढ़ने वाले जानते एक ही गीता शास्त्र है जिसमें ये महावाक्य है. గీత చదువుకునే వారికి తెలుసు, ఇది ఒక్కటే గీతా శాస్త్రం, దీనిలో మహావాక్యాలని ఉన్నాయని గీత చదివే వాళ్ళకైతే ఇది తెలుస్తుంది. परंतु उसमें श्री कृष्ण भगवान वाच लिख दिया है तो याद किसको करे. కానీ ఆ గీతలో శ్రీకృష్ణ భగవాన్ వాచ అని రాసేశారు. శ్రీకృష్ణ భగవాన్ వాచ మామీకం శరణం రజ అంటే ఎవరిని స్మరణ చెయ్యాలి, శ్రీకృష్ణున్న ఎవరిని తెలియకుండా అయిపోయింది. बल शिव की भक्ति करते हैं परंतु यथार्थ ज्ञान नहीं जो श्रीमत पर चले. శివ భక్తి కూడా చేస్తూ ఉంటారు భక్తిలో, కానీ అతడు మనకు గైడ్ చేసే తండ్రి, అతడిచ్చే శ్రీమతం మీద నడవాలి, యథార్థ జ్ఞానం లేదు అక్కడ అని చెప్తున్నారు బాబా. इस समय तुमको मिलती है ईश्वरी मत, इनके पहले भी मानव मत, दोनों में रात दिन का फर्क है. ఈ సమయంలో మీకు ఈశ్వరీయ మతం లభిస్తుంది, దీనికి ముందు మానవ మతం, రెండింట్లో రాత్రి పగలుకున్న తేడా ఉంటుంది అని చెప్తున్నారు బాబా. मानव मत कहती ईश्वर सर्वव्यापी, ईश्वर की मत कहती है नहीं. బాబా చెప్తున్నారు ఈశ్వరుని మతము మానవ మతానికి చాలా తేడా ఉంది కదా. మానవ మతం ఏం చెప్తుంది, ఈశ్వరుడు సర్వవ్యాపి అని, అంతటా ఉంటాడని. ఈశ్వరుని మతం అలా చెప్పదు కదా. बाप कहते मैं आया हूँ स्वर्ग की स्थापना करने, तो जरूर ये नरक है, यहाँ 5 विकार समय प्रवेश है. ఈశ్వరుడు బాబా వచ్చి అని చెప్తున్నారు, నేను స్వర్గ స్థాపన చేయటానికి వచ్చాను అంటే తప్పకుండా ఇక్కడ నరకం ఉంది. అతడు స్వర్గ స్థాపన చేయటానికి వస్తున్నారంటే సర్వవ్యాపి
కాదని కదా. ఇది ఈశ్వరీయ మతం. ఇక్కడైతే నరకము పంచవికారాలు అందరిలో ప్రవేశించి ఉన్నాయి. विकारी दुनिया है तब तो मैं आता हूँ निर्विकारी बनाने के लिए। जो ईश्वर के बच्चे बने उनके पास विकार तो हो नहीं सकते। బాబా చెప్తున్నారు వికారి ప్రపంచం ఇది, నేను నిర్వికారిగా తయారు చేయటానికి వస్తున్నాను. బాబా చెప్తున్నారు ఎవరైతే ఈశ్వరుని పిల్లలుగా అయ్యారో వారి దగ్గర వికారాలనే ఉండవు. रावण का चित्र 10 शीश वाला दिखाते, कभी कोई कह ना सके कि रावण की सृष्टि निर्विकारी है. రావణ్ణి చిత్రం 10 తలల చిత్రం చూపిస్తారు, వికారాలకి గుర్తు కదా. కాబట్టి ఈ రాజ్యంలో ఎవరు కూడా నిర్వికారి లేరు. రావణ్ణి యొక్క సృష్టి నిర్వికారి సృష్టి అని ఎక్కడ మనం వినలేదు, ఎవరు చెప్పలేరు అలా. तुम जानते हो अभी रावण राज्य ये सब भी में 5 विकार है. सत्युग में है राम राज्य कोई भी विकार नहीं है. మీకు ఇప్పుడు తెలుసు రావణ రాజ్యం ఇది, అందుకే అందరిలోని పంచ వికారాలు ఉన్నాయి. సత్యుగం రామరాజ్యం ఏ వికారాలు ఉండవు అక్కడ. इस समय मनुष्य कितने दुखी है, शरीर को कितने दुख लगते हैं, ये है दुखधाम. सुखधाम में तो शारीरिक दुख भी नहीं होते. ఈ సమయంలో మానవులు ఎంత దుఃఖీగా ఉన్నారు, శరీరానికి ఎంత దుఃఖం ఉంటుంది. ఇది దుఃఖధామము. ఆత్మే ఫీల్ అవుతుంది అనుకోండి, కానీ శరీరం ద్వారానే కదా, శరీరానికి కదా కష్టము దుఃఖం వస్తుంది. సుఖధామంలో అయితే శారీరక దుఃఖాలే ఉండవు అని చెప్తున్నారు బాబా. यहाँ तो कितने हॉस्पिटल्स भरी हुई है, इनको स्वर्ग कहना भी बड़ी भूल है. ఈ దుఃఖధామంలో ఎన్ని హాస్పిటల్స్ నిండి ఉన్నాయి, ఇక్కడ స్వర్గము అనడం కూడా పొరపాటు దీన్ని అసలు. तो समझकर और उनको समझाना है, वो पढ़ाई कोई को समझाने के लिए नहीं है. కాబట్టి ఇది అర్థం చేసుకుని ఇతరులు కూడా అర్థం చేయించాల్సిన చదువు. లౌకిక చదువు ఎవరికి చదివించేది కాదు అది. బాబా చెప్తున్నారు ఆ చదువైతే ఇతరులకి చెప్పాలని చదవరు. इम्तिहान पास किया और नौकरी पर चढ़ा. బాబా చెప్తున్నారు పరీక్ష పాస్ అయితే ఉద్యోగం సంపాదించుకుంటారు, అందుకోసం ఆ చదువు. यहाँ तो तुमको सबको पैगाम देना है, सिर्फ एक बात थोड़ी ही देंगे. ఎక్కడైతే మీరు విన్నది అందరికి సందేశం ఇవ్వాలి, లేకపోతే ఒక బాబాయి అందరికి చెప్పుకుంటారు ఇంటి బయటకి. बहुत होशियार है, जो बहुत होशियार है उनको टीचर कहा जाता है, कम होशियार है तो उनको स्टूडेंट कहा जाता है. तुम्हें सबको पैगाम देना है. బాబా చెప్తున్నారు ఎవరైతే చాలా తెలివిగా ఉంటారో మీలోని, ఇక్కడ విన్నవి అర్థం చేసుకుని ఇతరులకి చెప్పి వారిని టీచర్ అంటారు. ఎవరి తక్కువ తెలివి ఉంటుందో, మర్చిపోతున్నాం చెప్పలేము అంటారు కదా, స్టూడెంట్ అంటారు. మీరైతే అందరికి సందేశం ఇస్తూ ఉండాలి. పూछना है भगवान को जानते हो, वो तो बाप है सबका. సందేశం ఇచ్చేటప్పుడు ఇదే అడగాలి, భగవంతుడు ఎవరో మీకు తెలుసా, అతడు అందరికీ తండ్రి అని చెప్పండి. तो मूल बात है बाप का परिचय देना, क्योंकि कोई जानते नहीं है. ముఖ్యమైన విషయమే బాబా పరిచయం ఇవ్వాలి, ఎందుకంటే ఎవరికి తెలియదు ఇది. ऊंच ऊंच बाप है सारे विश्व को पावन बनाने वाला है. ఉన్నతమైన వారు శివ బాబా మొత్తం విశ్వాన్ని పావనంగా తయారు చేసేవారు. सारा विश्व पावन था जिसमें 12 थी था और कोई धर्म वाला कह ना सके कि हम नई दुनिया में आए. మొత్తం విశ్వం పావనంగా ఉండేది. భారతదేశం ఒకటి ఉండేది విశ్వం అంటే. అప్పుడు ఇంకే ధర్మస్తులు కూడా మేము కొత్త ప్రపంచంలో వచ్చాము అని చెప్పుకోలేరు. చూడండి, ఒక్క భారతీయ ధర్మమే, దేవతా ధర్మమే మేము కొత్త ప్రపంచాన్ని చూసాము వచ్చాము అనేవారు. वो तो समझते हमारे से आगे कोई होकर गए हैं. అదే మిగిలిన ధర్మాల వాళ్ళు మాకన్నా పూర్వం ఉంది ఈ సృష్టి అని చెప్తారు. క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల్లో पैराडाइज ఉండేది, అలా అలా చెప్తారు. చూడండి, క్రైస్ట్ भी जरूर कोई में आएगा, उनके आगे जरूर कोई थे. క్రైస్ట్ కూడా ఏదో ఒక శరీరంలో ప్రవేశించి వస్తారు, జీసస్ శరీరంలో.
వారికి ముందు కూడా తప్పకుండా జనాభా ఉన్నారు, సృష్టి ఉంది, ధర్మాలు ఉన్నాయి, देवता धर्म। बाप बैठ समझाते मैं इस ब्रह्मा तन में प्रवेश करता, ये भी कोई मानते नहीं कि ब्रह्मा के तन में आते। अरे ब्राह्मण तो चाहिए जरूर, ब्राह्मण कहाँ से आएंगे, जरूर ब्रह्मा से ही तो आएंगे ना। కాబట్టి బాబా కూర్చొని చెప్తున్నారు, నేను ఈ బ్రహ్మలో ప్రవేశించి బ్రహ్మ తనులో ప్రవేశించి వస్తున్నాను, బ్రహ్మ తనులో వస్తారు బాబా అనేది కూడా నమ్మకం కుదరాలి కదా। తప్పకుండా బ్రాహ్మణులు తయారవ్వాలి ఇప్పుడు దేవతా ప్రపంచం స్థాపన కోసం। తప్పకుండా మరి బ్రహ్మ తనులోనే వస్తారు కదా, లేకపోతే బ్రాహ్మణులు ఎక్కడి నుండి వస్తారు। అచ్చా బ్రహ్మ కా బాప్ కభీ సునా, वो है ग्रेट ग्रेट ग्रैंडफादर, उनका साकार फादर कोई नहीं। ब्रह्मा का साकार बाप कौन, कोई बतला ना सके। ब्रह्मा तो गाया हुआ है, प्रजापिता भी है। अच्छा బ్రహ్మకు తండ్రి ఎవరు, బ్రాహ్మణులు బ్రహ్మ పిల్లలు కదా। బ్రహ్మ యొక్క ఫాదర్ ఎవరు ఎప్పుడైనా విన్నారా? బ్రహ్మకి గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని చెప్పారు శాస్త్రాలు। అంటే తాతలు తాతలు తాతల కన్నా ముందు నుండి తాతలు తాతల పైన తాత మొట్టమొదటి వ్యక్తి కాబట్టి గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్। అతని పైన ఎవరు సాకార రూపంలో ఉండే ఫాదర్ లేరు కదా। ఎలాగైతే బాబా చెప్తున్నారు, అతని పైన సాకారి తండ్రి ఉన్నారా బ్రహ్మ పైన, చెప్పండి ఉన్నారా? బ్రహ్మకు పేరు పెట్టారు శివబాబా వచ్చాక బ్రహ్మ అని, దానికి ముందు దాదా లేఖరాజ్, దాదా లేఖరాజ్ కున్నారు సాకార తండ్రి। శరీరానికి జన్మించే తండ్రి అంటే దాదా లేఖరాజ్ తండ్రి అయిపోయారు, బ్రహ్మ కావటానికి సాకార తండ్రి ఎవరు లేరు కదా। ब्रह्मा तो गाया हुआ है, ప్రజాపిత भी है। బ్రహ్మకు అయితే గాయనం ఉంది శాస్త్రాల్లో, ప్రజాపిత అని కూడా చెప్తారు। जैसे निराकार शिव बाबा कहते उनका बाप बताओ, फिर साकार ప్రజాపిత బ్రహ్మ का बाप बताओ, ఈ విధంగా నిరాకార శివ బాబా చెప్తున్నారు। నిరాకార శివ బాబా కోసం చెప్తాము, శివ బాబాకు తండ్రి ఎవరు, అతనితో ఎవరు తండ్రి ఉన్నారు కదా। సాకార ప్రజాపిత బ్రహ్మ, అతని తండ్రి ఎవరు, शिव बाबा तो एडॉप्ट किया हुआ नहीं है, ये एडॉप्ट किया हुआ है। शिव बाबा ने ఎవరు దత్తత తీసుకోలేదు కూడా, సాకారంగా గర్భం ద్వారా జన్మ ఎవరు ఎడాప్ట్ తీసుకునే జన్మ కూడా శివ బాబాకు లేదు। కానీ బ్రహ్మ ఎడాప్ట్ తీసుకోబడ్డారు శివ బాబా ద్వారా, शिव बाबा దగ్గర एडॉप्शन कहेंगे, इनको शिव बाबा ने एडॉप्ट किया, विष्णु को शिव बाबा ने एडॉप्ट किया है ऐसा नहीं कहेंगे। अरे सत्ययुगంలో విష్ణుని శివ బాబా దత్తత తీసుకున్నారంటారా అన్నారు। ये तो तुम जानते ब्रह्मा से विष्णु बनते, ఇది మీకు తెలుసు। అక్కడేం శివ బాబా వచ్చి విష్ణుని దత్తత తీసుకోరు, బ్రహ్మని దత్తత తీసుకొని బ్రహ్మగా చేశారు, అప్పుడు బ్రహ్మా సో విష్ణు అయిపోతున్నారు ఈయన। एडॉप्ट तो हुआ नहीं, शंकर के लिए भी बताए, उनका कोई पार्ट है नहीं, కాబట్టి విష్ణు దత్తత తీసుకోబడిన జన్మ అనేది లేదు అక్కడ, శివబాబా రారు అక్కడ। శంకరుని అయితే పాత్రే ఉండదు, సూక్ష్మంగా ఉండే పాత్ర, స్థూల రూపంలో ఉండే పాత్ర కాదు శంకరుడిది। ब्रह्मा से विष्णु, विष्णु से ब्रह्मा, ये 84 का चक्र है। शंकर फिर कहाँ से आया, उनकी रचना कहाँ है? ब्रह्मा से विष्णु, विष्णु से ब्रह्मा, 84 జన్మల చక్రం ఇది। బాబా చెప్తున్నారు శంకరుడు ఎక్కడి నుండి వచ్చారు మరి, అతని రచన ఎక్కడున్నారు? बाप की तो रचना है, वो सब आत्माओं का बाप है, और ब्रह्मा की रचना है सब मनुष्य। शंकर की रचना कहाँ है? शंकर से कोई मनुष्य दुनिया नहीं रची जाती है। शिव बाबा बाबा చెప్తున్నారు బాబాకి అందరూ రచన కదా, ఆత్మలందరికీ తండ్రి కదా శివ బాబా, ఆత్మలందరూ అతని రచన। అలాగే బ్రహ్మకు కూడా మానవ సృష్టి, శరీర రూపంలో ఉన్న సృష్టి రచన అయ్యారు, వీరిద్దరే రచయిత అనే పార్ట్ కదా। శంకరుడు రచన ఎక్కడుంది చెప్పండి, శంకరుడు రచించినట్టు ఎక్కడ లేదే। మానవ సృష్టి, మానవ ప్రపంచాన్ని రచించరు శంకరుడేమి। बाप आकर ये सब बातें समझाते, फिर भी बच्चे घड़ी घड़ी भूल जाते। हर एक की बुद्धि नंबर వారైనా శివ బాబా వచ్చి అన్ని విషయాలు మనకు అర్థం చేస్తున్నారు, అయినా కూడా
పిల్లలు గడికి మర్చిపోతున్నారు. ప్రతి ఒక్కరి బుద్ధి నంబర్ వారుగా ఉంది కదా. जितनी बुद्धि उतनी टीचर की पढ़ाई धारण कर सकते, ये ही बेहद की पढ़ाई. ఎంతైతే మీ బుద్ధి ఉంటుందో అంత టీచర్ యొక్క చదువు ధారణ చేయగలరు. ఇది బేహద్ చదువు, అనంతమైన చదువు. पढ़ाई के अनुसार ही नंबर बार पद पाते हैं. बल पढ़ाई एक ही है मनुष्य से देवता बनने की, परंतु డైనాసిటీ बनते हैं ना. చదువు అనుసారంగానే నంబర్ వారి పదవులు పొందుతారు. మరి చదువు ఇది ఒకటే అందరికి, మనుషుల నుండి దేవతలు అవడం అనేది. కానీ వంశం ఈ ఒక్క చదువు నుండి తయారవుతుంది కదా. ये भी बुद्धि में आना चाहिए कि हम कौन सा पद पाएंगे. రాజా బన్నా తో मेहनत का काम है. ఇది కూడా బుద్ధిలో గుర్తు ఉండాలి, ఎలాంటి పదవి పొందుతాం మనము. డినెస్టీ దేవత వంశం తయారవుతుంది చదువుతూ. ఏ పదవి కోసం మేము చదువుకుంటున్నాం బుద్ధిలో ఉండాలి కదా. దేవతల్లో కూడా పదవి టోటల్ అందరిది దేవతలు అంటారు. దేవతల్లో కూడా राजा అవ్వాలంటే శ్రమతో కూడిన పని ఉంది. राजा बनना है तो मेहनत का काम है. राजाओं के पास दास दासियां भी चाहिए. दास दासियां कौन बनते, ये भी तुम समझ सकते. రాజుల దగ్గర దాస దాసీలు కూడా కావాలి. దాస దాసీలు ఎవరవుతారు, ఇది కూడా మీరు అర్థం చేసుకోగలరు. नंबरवार पुरुषार्थानुसार हर एक को दासियां मिलती होंगी, तो ऐसा नहीं पढ़ना चाहिए जो जन्म जन्मांतर दास दासी बने. पुरुषार्थ करना है ऊंच बनने का. नंबरवार पुरुषार्थ अनुसाరం ప్రతి ఒక్కరికి దాసీలు కూడా దొరుకుతారు అక్కడ. రాజాలకి ఎంతో మంది దాసీలు, షౌకారు ప్రజలకు కూడా దాసీలు ఉంటారు. బాబా చెప్తున్నారు రాజుల దగ్గర దాసులు అంటే వాళ్ళ దగ్గర కూడా దాసులు ఉండొచ్చు, దాసులకు కూడా దాసులు అనేవి కదా. అందులో కూడా నంబర్ వారి ఉంటారు. కాబట్టి జన్మ జన్మలు అంటే సతీగా మొదటి నుండి త్రేత చివరి వరకు ఉండే జన్మ జన్మలు దాసీలు వేయాలంటే అలాంటి పనులు అలాంటి చదువు చదవకూడదు కదా. మనం ఉన్నతంగా తయారయ్యేలాగా చదువుకోవాలి కదా. బాబా ఇక్కడ ఈ పీరియడ్ మనకి ఇచ్చిన టైంలోనే చదువుకోవాలి కదా. బ్రహ్మ తనులో వచ్చారు 69లో బ్రహ్మ తను అయిపోయింది. తర్వాత గుల్జార్ దాది శరీరం ద్వారా వచ్చి చదివించారు. ఇప్పుడు గుల్జార్ దాది శరీరం కూడా లేదు, బాబా రావట్లేదు సాకార రూపంలో. అంటే టైం ఎంత ఉంది, ఉన్నత పదవి దాచేసుకునే పురుషార్థం చేసేసుకోవాలి కదా. तो सच्ची शांति बाप की याद में है. जरा भी बुद्धि इधर उधर गई तो टाइम वेस्ट होगा, कमाई कम होगी, सतो प्रधान बन नहीं सकेंगे. మళ్ళీ మొదటి పాయింట్కి వస్తున్నారు బాబా ఈరోజు. సత్యమైన శాంతి బాబా స్మృతిలోనే ఉంది. కొద్దిగైనా యోగంలో కూర్చొని బుద్ధి అటు ఇటు తిప్పితే ఆ టైం వేస్ట్ అయిపోయినట్లే, సంపాదన తగ్గిపోతుంది, సత్వప్రధానంగా కాలేరు. ये भी समझाए कि हाथों से काम करते रहो, दिल से बाप को याद करो. शरीर को तंदुरुस्त रखने के लिए घूमना फिरना ये भी बल करो, परंतु बुद्धि में बाप की याद रहे. ఇది కూడా బాబా చెప్తున్నారు. చేతులతో పని చేస్తూ ఉండండి, హృదయం నుండి బాబాని జ్ఞాపకం చేయండి. సత్వప్రధానంగా కావటానికి కూర్చున్నప్పుడే కాదు, పని చేస్తున్నప్పుడు కూడా ఏం చేయాలి, చేతులతో పని, హృదయంతో బాబా స్మృతి. शरीर को तंदुरुस्त रखने के लिए घूमना फिरना ये भी बल करो, परंतु बुद्धि में बाप की याद रहे. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి వాకింగ్ అని నడవడం అది చేస్తూ అది కూడా చేయండి, భలే బుద్ధిలో బాబా స్మృతి ఉంచుకుంటూ వెళ్ళండి. अगर साथ में कोई हो तो झरमी जगमी नहीं करना, ये तो हर एक की दिल गवाही देती है. మీతో పాటు ఎవరైనా వాకింగ్ వచ్చారు అనుకోండి, మాట్లాడుకుంటూ అక్కడ విషయాలు ఇక్కడ విషయాలు పరచింతన వ్యర్థ చింతన చేస్తూ ఉండకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరి హృదయం మీకు సాక్ష్యం ఇస్తుంది. మీరు ఈ స్మృతిలో మీ స్మృతి ఎంత చేస్తున్నారు, ఎవరైనా కలిస్తే మీ టైం వేస్ట్ చేస్తున్నారా, మాటల్లోని బాబా స్మృతిలోనే ఉంటున్నారా. बाबा समझा देते ऐसे अवस्था में चक्कर लगाओ. फादरी लोग जाते एकदम शांत में, तुम लोग ज्ञान की बातें सारा समय तो नहीं करेंगे, फिर जबान को शांत में लाकर शिव बाबा के याद में रेस करनी चाहिए. బాబా చెప్తున్నారు, ఫాదర్స్ క్రిస్టియన్ ఫాదర్స్ కూడా వాకింగ్ చేస్తారు అక్కడ, నన్స్ వాళ్ళు శాంతిగా
ఇద్దరు ముగ్గురు నడిచినా శాంతిగా నడుస్తారు, అది తెలుసా? బాబా చెప్తున్నారు. లేదు జ్ఞానం యొక్క మాటనే మాట్లాడుకుంటూ నడిచామండి అంటారు మన వాళ్ళు. ఎంతసేపు మాట్లాడతారు అన్నారు బాబా. నడిచే సమయం అంతా జ్ఞానం యొక్క విషయాలు మాట్లాడిస్తారు. తప్పకుండా మీరు మాటలు పెట్టుకున్నారంటే కొంత సమయం జ్ఞానం యొక్క చర్చ, మిగిలిన బయటకెళ్ళిపోతూ ఉంటది మళ్ళీ. అందుకే మీ నోటిని శాంతిగా ఉంచుకొని శివ బాబా స్మృతిలో రేస్ చేయాలి, గమనిక పెట్టుకోండి. ఎక్కడున్న బాబా స్మృతి రోజు మొత్తంలో ఇంత స్మృతి అని ఒక టార్గెట్ కి చేరుకుని ఆ అటెన్షన్ పెట్టుకోండి. జैसे खाने के समय बाबा कहते याद में बैठकर खाओ अपना चार्ट देखो, ఎలాగైతే బాబా చెప్తారు. భోజనం చేసేటప్పుడు కూడా బాబా స్మృతులు తినండి, చెకింగ్ చార్ట్‌లో రాయండి. బాబా స్మృతిలో ఎంత సమయం బుద్ధి బాబా వైపే ఉంటూ తిన్నాను, వేరే విషయాల వైపు ఎంత వెళ్ళింది పర్సెంటేజ్ రాసుకోండి. बाबा अपना तो बताते हैं कि हम भूल जाते हैं, कोशिश करता हूँ बाबा को कहता हूँ बाबा हम पूरा समय याद में रहूँगा. బ్రహ్మ బాబా అయితే చెప్తారు, నేను మర్చిపోతుంటాను. ప్రయత్నిస్తూ ఉంటాను. బాబా పూర్తి సమయం మీ స్మృతిలోనే ఉంటాను, తినేంత సమయం అనుకుంటాను. కానీ మళ్ళీ మర్చిపోతూ ఉంటాను. బ్రహ్మ బాబా చెప్తున్నారు. ఎందుకంటే ఇంతమంది పిల్లలు నడిపి ఎన్నో విఘ్నాలు ఇవి వచ్చేవి కదా! వాటిపైన బాబా మైండ్ మరి వెళ్ళేది కదా! आप हमारी खाँसी बंद करो, शुगर कम करो, अपने साथ जो मेहनत करता हूँ वो बताता हूँ. బాబాతో చెప్తారంట బ్రహ్మ బాబా. బాబా నాకు దగ్గు బంద్ చేయండి. బాబాకు ఆస్తమా ఉండేది బ్రహ్మ బాబాకు. దగ్గు కొద్దిగా తగ్గించండి బాబా అని. నాకు షుగర్ తగ్గించండి బాబా అని. ఇలా బాబాతో మాట్లాడుకుంటూ శ్రమ పడుతూ ఉంటాను. నేను చేసేది మీకు నేను అనుభవం చెప్తున్నాను. అలా మీరు కూడా మర్చిపోవటం అనేది వస్తూ ఉన్నా అలా మరపులోనే ఉంచకుండా కనెక్ట్ అవుతూ ఉండండి బాబాతో ప్రతి పనిలోని చెప్తున్నారు బాబా. परंतु मैं खुद ही भूल जाता तो खांसी कम कैसे होगी, जो बातें बाबा के साथ करता हूँ वो सच सुनाता हूँ. మళ్ళీ అనుకుంటారంట, చెప్పాను దగ్గు తగ్గించండని. కానీ నేను రోజంతా బాబా స్మృతిలో నేనే ఉండకపోతే బాబా నాకెలా తగ్గిస్తారని కూడా బాబా అనుకుంటారంట. బ్రహ్మ బాబా. నాకెలా దగ్గు తగ్గిస్తారు బాబా? ఇవన్నీ సత్యం చెప్తున్నాను. నాలో నేను ఏది మంతన చేస్తున్నానో బ్రహ్మ బాబా చెప్తున్నారు. बाबा बच्चों को बता देते, बच्चे बाप को नहीं सुनाते, लज जाते. బాబా పిల్లలకు చెప్తున్నారు. పిల్లలు బాబాకు వినిపించట్లేదు, సిగ్గేస్తుందంట ఏదైనా లోపల. మర్చిపోతున్నాను, లేకపోతే మరి ఎలా ఉన్నదో అలా ఒప్పుకోవాలి కదా బాబా ఎదురు. సిగ్గుపడకూడదు. झाड़ू लगाओ, खाना बनाओ तो भी शिव बाबा की याद में बनाओ तो ताकत आएगी. మీరు చీపురు పట్టుకొని ఇల్లు తుడుస్తున్న బాబా స్మృతులతోటి అన్ని. బాబా చెప్తే గాని గుర్తురాదు. బాబా చీపురు పట్టుకున్నప్పుడు కూడా నన్ను జ్ఞాపకం చేయండి అని చెప్పలేదు కదా! ఇప్పుడు ఆలోచించండి, ఏ రోజైనా చీపురు పట్టుకొని తుడిచినప్పుడు మీరు గుర్తు చేసుకున్నారా? వంట తయారు చేస్తూ కూడా శివ బాబా స్మృతిలో తయారు చేయండి, తినే వాళ్ళకి శక్తి వస్తుంది. ये भी युक्ति चाहिए, इसमें तुम्हारा ही कल्याण होगा कि तुम याद में बैठेंगे तो औरों को भी कशिश होगी. ఇది కూడా యుక్తి ఉండాలి మీకు. మీ కళ్యాణం జరుగుతుంది దీనిలో. మీరు బాబా స్మృతిలో కూర్చుంటే ఇతరులకు కూడా ఆకర్షణ కలుగుతుంది మీ చుట్టూ వైబ్రేషన్స్. एक दो को कशिश तो होती है ना, जितना तुम जास्ती याद में रहेंगे उतना सन्नाटा अच्छा हो जाएगा. ఎంతైతే మీరు ఎక్కువ బాబా స్మృతిలో ఉంటారో అంత మీ చుట్టూ వైబ్రేషన్స్ ఎలా ఉంటాయి? సైలెన్స్. సైలెన్స్ కూడా కేవలం సైలెన్స్ కాదు, అందులో ఒక శక్తి నిండిన వైబ్రేషన్స్ ఉంటాయి కదా, ఆకర్షిస్తాయి అందరినీ. एक दो का प्रभाव ड्रामा अनुसार पड़ता है. ఒకరి ప్రభావం ఒకరి పైన పడుతుంది కదా డ్రామా అనుసారం. याद की यात्रा तो बहुत कल्याणकारी है, इसमें झूठ बोलने की दरकार नहीं है. స్మృతి యాత్రలో ఉంటే చాలా కళ్యాణకారి ఇది. మన కళ్యాణం ఉంది. కానీ అబద్ధం చెప్పే అవసరం ఉండదు ఇక్కడ. అవసరం అది రాకూడదు. నేను ఇంతసేపు యోగం చేసేస్తున్నాను. మిమ్మల్ని మీరు మభ్యపెట్టేసుకోకండి. సచ్చే బాప్ కే బచ్చే హై తో సచ్చా
होकर चलना है. సత్యమైన బాబా పిల్లలు సత్యంగా నడవాలి. बच्चों को तो सब कुछ मिलता है, विश्व की बादशाही मिलती, तो फिर लोभ कर 10-20 साड़ियां आदि क्यों इकट्ठी करते हो? పిల్లలకి అన్ని బాబా యజ్ఞం నుండి దొరుకుతున్నాయి కదా, విశ్వ రాజ్యాధికారమే దొరుకుతుంటే ఈ వస్తువులు ఏంటిదని ఎదురుగా లోభంతోని 10-20 చీరలు పోగు చేసుకుని పెట్టుకుంటారంట కొంతమంది. अगर बहुत चीजें इकट्ठी करते रहेंगे तो मरने समय भी याद आएगी, इसलिए मिसाल देते कि स्त्री ने उनको कहा लाठी भी छोड़ दो, नहीं तो ये भी याद आएगी, कुछ भी याद नहीं रहना चाहिए, नहीं तो अपने लिए ही मुसीबत लाते हैं. ఒకవేళ చాలా వస్తువులు పోగు చేసుకొని పెట్టుకుంటే మీరు సంవత్సరం మొత్తంలో వాడుకోవడానికి ఎన్ని కావాలి, డ్రెస్సులు కానీ చీరలు కానీ, ఒక చెప్పులు గాని, సెంటర్‌లో గూడా ఇదే అటెన్షన్ పెట్టుకుంటూ నచ్చింది గదా అని కొనేస్తూ ఉంటారు కొంతమంది. 4 జతలు, 5 జతలు చెప్పులు. ప్లస్ ఒకటి వాడుతున్నా అది కండిషన్ బాలేదంటే ఇంకోటి కొని ఉంచుకుంటా. ఎప్పుడు తెగిపోతే అప్పుడని. అంతేకాని ఈ రోజుల్లో అయితే అందులో కూడా ఫ్యాషన్స్ వచ్చాయి. మ్యాచింగ్స్ ఏవో రకరకాలు. కాబట్టి అంటే అవన్నీ కాదు. ఇప్పుడు వాచెస్ కూడా ఎన్ని రకరకాలు వచ్చాయి. అవి కూడా ఎన్ని ఉంచుకుంటున్నారు మనుషులు. అలా లౌకికంలో ఏమేమి అలా ఎక్కువ ఉంచుకుంటారో మీకే తెలుసు. ఇంకా నగలు, నగల యొక్క ఇంట్రెస్ట్ కూడా మన సౌత్ ఇండియాలో అయితే చాలానే ఉంటుంది గదా. ఒకవేళ వస్తువులు ఎక్కువ దాచిపెట్టుకుంటే చనిపోయేటప్పుడు అవే గుర్తొస్తాయి గదా. అందుకే ఒక కథ ఉదాహరణ చెప్తారంట. భార్య చెప్పింది భర్త చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు, "కర్ర కూడా వదిలేయి నువ్వు, నీ చేతి కర్ర కూడా. లేకపోతే అది కూడా నీకు గుర్తొస్తది" అని. ఏది జ్ఞాపకం రాకూడదు చనిపోయే సమయంలో. లేకపోతే అదే మీ ఎదురుగా కష్టమే నిల్చుంటుంది. ఇప్పుడు బాబా స్మృతిలో ఏది గుర్తు రాకుండా ఉండేలా మనం ఇవన్నీ లోబత్వం ఇవన్నీ తగ్గించుకుంటే బాబా స్మృతిలో కరెక్ట్‌గా బుద్ధి వెళ్తుందంటే లాస్ట్‌లో అదే స్మృతి వస్తుంది. झूठ बोलने से सौगुना पाप चढ़ जाता है. అబద్ధం చెప్పినట్లయితే 100 రెట్లు పాపం పడుతుంది మీ పైన. शिव बाबा का भंडारा सदैव भरा रहता, जास्ती रखने की भी दरकार क्या है? शिव बाबा भंडारा సదా నిండుగా ఉంటుంది. ఎక్కువ దాచుకునే అవసరం కూడా ఏంటి? जिसकी चोरी हो जाती है तो सब कुछ दिया जाता है. तुम बच्चों को बाप से राजाई मिलती तो क्या कपड़े आदि नहीं मिलेंगे? ఒకవేళ ఎవరి దగ్గరైనా ఉన్న వస్తువులు దొంగలింపబడినా, దొంగలు ఎత్తుకుపోయారనుకోండి. అయినా బాబా ఇంటి నుండి అని దొరుకుతుంది గదా. ఒకవేళ పోతే అని ముందు నుండే దాచుకునే అవసరం లేదు కదా. పిల్లలు మీకు రాజ్య ప్రాప్తి లభిస్తుంది. तो क्या कपड़े आदि नहीं मिलेंगे? రాజ్యమే ఇచ్చే బాబా ఆ మాత్రం నీకు 4 జతలు, 5 జతలు బట్టలు ఇవ్వలేరా? सिर्फ फालतू खर्चा नहीं करना चाहिए क्योंकि अबलाएं ही मदद करती स्वर्ग की స్థాపన మీ. కాబట్టి వ్యర్థమైన ఖర్చులు చేయకండి అన్నారు బాబా. ఇవి నాకు సరిపోతాయన్న ఎక్స్‌ట్రా కొని పెట్టుకోవటం వల్ల అవసరమా ఇప్పుడు ఈ ఖర్చు? ఏదైనా ఖర్చు చేసేటప్పుడు ఆలోచించి చెయ్యాలి. ఎందుకంటే ఆ పిల్లలు స్వర్గస్థాపన చేయటంలో सहयोगం చేస్తున్న ధనం ఇది. उनके पैसे से बर्बाद भी नहीं करने चाहिए. वो तुम्हारी परवरिश करती तो तुम्हारा काम ही उनकी परवरिश करना. బాబా చెప్తున్నారు ఆ అబలాలు సహాయం చేసుకుని ధనం వృధా కాకూడదు. బాబా చెప్తున్నారు వారు బండారిలో వేసి మీ పాలన చేస్తున్నారు కాబట్టి మీ పని వారికి పాలన ఇవ్వటంలో ఖర్చు పెట్టాలి ఇది అని చెప్తున్నారు బాబా. नहीं तो 100 गुना पाप सिर पर चढ़ता है. లేకపోతే 100 రెట్లు పాపం తలపైన చేరుతుంది. अच्छा मीठे मीठे सिखिला दे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट
बाप की याद में बैठते समय जरा भी बुद्धि इधर उधर नहीं भटकनी चाहिए. బాబా స్మృతిలో కూర్చునే సమయంలో కొద్దిగా కూడా బుద్ధి ఇటు అటు తిరగకూడదు. सदा कमाई जमा होती रहे, सदा సంపాదన జమ అవుతూ ఉండాలి. याद ऐसी हो जो सन्नाटा हो जाए. మీ చుట్టూ వైబ్రేషన్స్ ప్రశాంతంగా ఉండేలా అలాంటి స్మృతి ఉండాలి. మీ చుట్టూ సన్నాటా, సైలెన్స్, వైబ్రేషన్స్ తయారయ్యేలాంటి స్మృతి చేస్తూ ఉండాలి. सेकंड पॉइंट, शरीर को तंदुरुस्त रखने के लिए घूमने फिरने जाती हो तो आपस में జగమి पर చింతన नहीं करना है. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవటం కోసం వాకింగ్ చేసినా కూడా, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవటం కోసం మీరు వాకింగ్ తిరగటానికి వెళ్ళేటప్పుడు కూడా పరస్పరంలో పరచింతన మాటలు మాట్లాడుకోకూడదు, పరచింతన చేయకూడదు, పరస్పరంలో పరచింతన చేయకూడదు. जबान को शांत में रख बाप को याद करने की रेस करनी है. నోటిని శాంతిగా ఉంచుకుని బాబా స్మృతి యొక్క రేస్ చేయాలి. వాకింగ్ చేసే ఇంతసేపు బాబా స్మృతి కూడా ఎంజాయ్ చేస్తూ నడిచనలేదు చూసుకో. నోటిని శాంతిగా ఉంచుకొని బాబా స్మృతి యొక్క రేస్ చేయాలి. భోజన్ బి బాప్ కి యాద్ మే ఖానా హై. భోజనం కూడా బాబా స్మృతిలో తినాలి. భోజనం కూడా బాబా స్మృతిలో తినాలి. వరదాన్, निश्चय बुद्धि बन कमजोर संकल्पों की जाल को समाप्त करने वाले सफलता संपन्न भव. निश्चय बुद्धि का तारे సంకల్పాల యొక్క వలను, సంకల్పాల యొక్క జాలిని సమాప్తి చేసేటటువంటి సఫలత సంపన్నంగా కండి. నిశ్చయబుద్ధిగత అరే బలహీన సంకల్పాల యొక్క వలను సమాప్తి చేసేటటువంటి సఫలత సంపన్నంగా కండి. अभी तक मेजॉरिटी बच्चे कमजोर संकल्पों को स्वयं ही इमर्ज करते, सोचते पता नहीं होगा या नहीं होगा, क्या होगा. ये कमजोर संकल्प दीवार बन जाते हैं और सफलता उस दीवार के अंदर छिप जाती है. इప్పటి వరకు మెజారిటీ పిల్లలు వారికి వారి స్వయంగానే బలహీన సంకల్పాలు ఇమార్జ్ చేస్తున్నారు. అంటే ఆలోచిస్తూ ఉంటారు, పతాని జరుగుతుందో జరగదో ఏంటో తెలీదు, ఇది అవుతాదా అవదా తెలీదు అని. ఈ బలహీన సంకల్పాలే ఒక గోడ అయి నిలబడిపోయి సఫలత ఆ గోడ వెనుక దాగిపో మన వరకు చేరకు. మన బలహీన సంకల్పాలే మనకు సఫలతకు మనకు మధ్య ఒక గోడ అయ్యి అడ్డంగా సఫలత దాగిపోతుంది. माया कमजोर संकल्पों की जाल बिछा देती, उसी जाल में फंस जाते. इसलिए मैं निश्चय बुद्धि विजयी हूँ, सफलता मेरा जन्म सिद्ध अधिकार है. इस स्मृति से कमजोर संकल्पों को समाप्त करो. మాయ బలహీన సంకల్పాల యొక్క వల అల్లేస్తుంది, ఆ వలలో చిక్కుకుపోతున్నారు.
అందువలన నేను నిశ్చయబుద్ధి విజయీ ఆత్మ. ఒకటి. రెండు, సఫలత నా జన్మ సిద్ధాధికారం అనే ఇటువంటి స్మృతి ద్వారా బలహీన సంకల్పాలను సమాప్తి చేయండి. ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు అలా అనిపించినా ఏం గుర్తుకు రావాలి? నేను నిశ్చయబుద్ధి విజయాత్మను, సఫలత నా జన్మ సిద్ధది. స్ట్రాంగ్ గా, దృఢంగా అనుభూతి చేయండి రిపీటెడ్ గా. అప్పుడు బలహీన సంకల్పాలు సమాప్తి అయిపోతాయి. స్లోగన్, तीसरा ज्वालामुखी नेत्र खुला रहे तो माया शक्तिहीन बन जाएगी. మూడవ జ్వాలాముఖి నేత్రం, మూడవ నేత్రం జ్వాలాముఖి నేత్రం తెరవబడి ఉన్నట్లయితే మాయ శక్తిహీనం అయిపోతుంది మీ ఎదురుగా. మూడవ నేత్రము జ్వాలాముఖి నేత్రము తెరవబడి ఉన్నట్లయితే మాయ శక్తిహీనం అయిపోతుంది మీ ఎదురుగా. శంకరుడి నేత్రం తెరిస్తే సృష్టి భస్మం అయిపోయింది. మన జ్వాలాముఖి నేత్రం మనం తెరిస్తే మాయా ఫినిష్, భస్మం అయిపోయింది అనేది. బాబా ఏం చెప్తున్నారు ఈరోజు? ముఖ్యంగా బాబా గమనిక కలిగిస్తున్నారు. ఇంట్లోని ఎంత స్మృతి చేస్తున్నారో తెలియదు. ఇక్కడికి వచ్చినప్పుడైనా యోగంలోకి వచ్చినప్పుడు కరెక్ట్ గా కూర్చోవాలి కదా, బుద్ధి అటు ఇటు తిప్పకూడదు, గమనిక పెట్టుకోవాలి. ఎంత టైం కూర్చున్నారు అంత టైం వేస్ట్ కాకుండా చూసుకోండి. వచ్చేదే తక్కువ టైం, అందులోని అటు ఇటు బుద్ధి తిప్పేసి వేస్ట్ అయిపోకూడదు మీ టైము. ఎందుకంటే దీని ద్వారానే పాపాలు దగ్ధం కావాలి ఇప్పుడు అని చెప్తున్నారు. బాబా స్మృతి ద్వారానే సత్వ ప్రధానంగా తయారవ్వాలి. ఇంకా ఏం చెప్తున్నారు బాబా? ముఖ్యంగా ఈరోజు లోభం అనేది ఉండదు. మనకు సరిపోయిన ఉన్నా ఇంకా దాచుకోవాలి అనేసి పర్సనల్. ఇప్పుడు మనకి యజ్ఞం నుండి భోజన పదార్థాలు అయితే మాత్రం కొంచెం ఎక్స్ట్రాని ఉంచుకోండి, నెలకి సరిపోయే దాని మీద అనేది మనకి యజ్ఞం నుండి చెప్తూ ఉంటారు. ఎందుకంటే బయట పరిస్థితులు ఎలా ఉంటాయి ఇప్పుడు, అది అందరికీ యూజ్ అయ్యేది కూడా. కానీ పర్సనల్ విషయానికి వచ్చేటప్పటికి కొన్ని మన ఇంట్రెస్ట్లు, మన కోరికలతోని మనం ఎక్కువగా అది జమ చేసుకోకూడదు, ఖర్చు పెట్టి అన్నాను బాబా. కూడబెట్టుకునే సంస్కారం ఉండకూడదు. ఇది బాగుంది ఇంక నాకు కొనేసుకుంటాను, ఇది బాగుంది కొనేసుకుంటాను, దాచుకోవటం. సరే బాగుంది అనిపించింది, కానీ ఆల్రెడీ నా దగ్గర ఉన్న వస్తువు ఉంది కదా. నేనైతే అనుకుంటాను ఈ వస్తువు నా దగ్గర ఖతం అయ్యే టైంకి ఇంకా బాగున్నది వస్తుందిలే మార్కెట్లో, ఇది బాగుందని ఎప్పుడు ఎందుకు కొనేయాలి, అవసరమా అనేది కొంచెం ఆలోచించాలి మనం. అలా అవసరాన్ని బట్టే మనం లోభం అనేది దాని కారణంగా ఈ రోజుల్లో అయితే డబ్బు కూడా కోట్లు దాచిపెట్టుకుంటున్నారు కదా. కొన్ని రోజుల్లో చూస్తారు డబ్బు తింటారు ఇండైరెక్ట్, చనిపోయేటప్పుడు అవే అన్ని జ్ఞాపకాలు వస్తాయి. అందుకే ఎంత అవసరం అంత. సంకల్పాలు ముందు, సంకల్పాలు కూడా ఎంత అవసరం అంతే సర్ది పెట్టుకుని అలవాటు చేసుకోండి. ముందు బాహ్య విషయాలతో గమనిక పెట్టుకుంటూ ఇక్కడికి వస్తున్నాం. మైండ్లో కూడా సంకల్పాలు కూడా అవసరానికి పెంచి థాట్స్ నడుస్తూ ఉంటాయి, అంత అవసరం. మాట్లాడేటప్పుడు కూడా ఒక్కోసారి విస్తారంగా మాట్లాడేస్తాము, మళ్ళీ అనిపిస్తూ ఉంటది అంత అవసరమా, ఇంత మాట్లాడి ఇంత ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు, నేను ఎందుకు ఇప్పుడు అది అంత మాట్లాడాలి. సర్ది పెట్టుకోండి చెప్తున్నారు బాబా. మీరు యోగాన్ని చేస్తే ఎలా ఉండాలంటే మీ చుట్టూ సన్నాట, సైలెన్స్ ఒక పవర్, సైలెన్స్ అందులో ఒక పవర్ కూడా నిండి ఉండి మీ చుట్టూ వైబ్రేషన్స్ ఇలా క్రియేట్ అయిపోవాలి. తప్పకుండా ఒకరి వైబ్రేషన్స్ ప్రభావం ఇంకోరి మీద పడతాయి కదా, ఆకర్షిస్తాయి. వాళ్ళని కూడా మీరుండే పాజిటివ్ వేలోకి వారు వస్తారు. అలాంటి స్మృతి యొక్క అభ్యాసం చేయాలి. దానికోసం ఆత్మాభిమాని అయ్యే అభ్యాసం కూడా చేయండి. ఏ సత్సంగాలు ఇది నేర్పరు. ఒకవేళ బుద్ధి అటు ఇటు తిరుగుతున్న కథ వింటున్నారా అడుగుతారు,
మీ శ్రద్ధ ఎక్కడ ఉందా అడుగుతారు. అంతేగాని ఆత్మ అనుకునే అభ్యాసం చేయండి అని ఎక్కడ నేర్పరు. అలాంటి స్కూల్ ఇది ఒకటి. భగవంతుడు చదివిస్తున్నారనే స్కూల్ కూడా ఇది ఒక్కటే అని చెప్తున్నారు బాబా. ఇంకా ఏం చెప్తున్నారు బాబా ఈరోజు వరదానంలో? సఫలత మన జన్మ సిద్ధ అధికారం, నిశ్చయ బుద్ధి విజయీ ఆత్మ. అవుతుందో అవదో ఏమవుతాదో అని కూడా థాట్ మీలో రాకూడదు. మీ థాట్స్ మీకు మీ సఫలత రాకుండా గోడ అడ్డమైపోతాయి. అది జాగ్రత్త పెట్టుకోండి. లోపల నుండి ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఈ సంకల్పాలు చేయండి అన్నారు బాబా. కాబట్టి ఈ రోజు ఏం చేస్తారు? రోజు మొత్తంలో హోంవర్క్ బాబా ఏమి ఇచ్చారు? నేను నిశ్చయ బుద్ధి విజయీ ఆత్మను, నేను నిశ్చయ బుద్ధి విజయీ ఆత్మను. రిపీట్ చేసుకుంటూ ఉండండి 7 times. చేసుకున్నారు మరి కొద్దిసేపు అయ్యాక సఫలత నా జన్మ సిద్ధాధికారం, సఫలత నా జన్మ సిద్ధాధికారం. రిపీట్ చేయండి 7 times. ఎలా రిపీట్ చేయాలి? కేవలం అలా రిపీట్ చేస్తుంది కదా మంత్రంలాగా. దాంతో మీ లోపల కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరుగుతున్నాయి. మీకు అది సాటిస్ఫై అవుతుంది. అవును, నాలో శక్తి పుంజుకొని పెరుగుతుంది. నేను ఇది నా స్వమానం నేను తలుచుకుంటూ ఉంటే అని ఫీల్ అవుతూ అలాగా రోజు మొత్తం ఎంత వీలు ఉంటే అంత మీకున్న సిచ్యువేషన్స్ ని ముడిపెట్టండి. 7 times రిపీట్ చేసాక నేను నిశ్చయ బుద్ధి విజయీ ఆత్మను కాబట్టి జరుగుతుందా లేదని సంశయమే లేదు అని లాస్ట్ లో మనం సఫలత నా జన్మ సిద్ధాధికారం 7 times రిపీట్ చేశాం. ఆ సఫలత అనేది నా డైరీలోనే లేదు. అలా స్ట్రాంగ్ గా అది అనుభవం చేయండి రోజు మొత్తంలో. ఓకే, ఇప్పుడు ఒక 8 వరకు యోగం చేద్దాం. అవుతుందా అందరికి కూర్చోటానికి? వంశం అదే పవర్ఫుల్ థాట్. బిందు బాబా దగ్గర బిందు అయిపోయి అనంతమైన కిరణాలు ఉంటాయి. అది పరంధామానికి వెళ్ళిపోతాం. శరీరం ఇక్కడ పెట్టి బిందు ఆత్మ మనం అక్కడ ఏం లేదు. శివబాబా బిందు పక్కన బిందు ఆత్మ. శివబాబా ఎలా ఉన్నారు? ఒక చిన్న స్పాట్ బాబాది, ఒక వైట్ స్టార్ మెరిసే పవర్ఫుల్. ఆ చిన్న స్టార్ నుండి అనంతమైన కిరణాలు అంత అంటే బ్రహ్మాండం అంతటికి వెళ్తున్నాయి అన్నంత. ఆ కిరణాల్లో నేను చేరిపోతే ఇంకా ప్రపంచమే నాకు ఇంక లేదు. అలా ఆ సీన్ ఎంజాయ్ చేస్తూ శక్తిశాలి స్థితిలో జ్ఞాపకం చేసుకోండి. మరి అవి ఫ్లో అవుతూ కింద కూడా నేను ఆ కిరణాల మధ్య ఉన్నాను. బాబా కిరణాలు అంత నాలో కూడా నిండిపోతున్నాయి, బ్రహ్మాండానికి చేరిపోతున్నాయి, ప్రకృతికి ఆత్మలకి. కింద గ్లోబ్ లో కూడా దుఃఖి ఆత్మలందరికీ చేరిపోయి వారి దుఃఖాలు రోగాలన్నీ దూరం అవుతున్నాయి. సుఖం శాంతి పొందుతూ ఉన్నారని అనుభూతి చేయండి. खुशियों की सुंदर झील में जीवन कमल मुस्काएगा। सब सौंप दो प्यारे प्रभु को।
उसकी अमानत है। अपनी समझ लेना अमानत में खयानत है जो भी तेरे पास सब उसकी अमानत है। अपनी समझ लेना अमानत में खयानत